మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 14వ వర్ధంతి కార్యక్రమం సంతాప సభ ఈ రోజు కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామమునందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్, కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కనిగిరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు, మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, మాజీ శాసనసభ్యులు దివి శివరాం, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సభా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు శ్రీ కామని విజయ్ కుమార్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాజమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ నాగేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ కిట్టు నంబర్ శ్రీను సూపర్ అన్నరావు గారిని మలవరపల్లి సర్పంచ్ అన్నరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ మండల పార్టీ అధ్యక్షుడు కోగూరు రవీంద్ర గారిని, అలాగే కొండేపి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లమనాయుడు గారిని. మేము చేసిన ప్రయాణంలో ఆయన డేవిడ్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాబు డేవిడ్ రాజు గారికి 2 నిమిషాలు కుదరలేదు, చాలా ప్రయాణం చేశాడు. పార్టీ మహానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకుడు గౌరవనీయులు కామని విజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు అద్దంకి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పర్చూరు ఎమ్మెల్యే గారు, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, స్థానిక శాసనసభ్యులు కొండేపి ఎమ్మెల్యే గారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, వేదికను అలంకరించినటువంటి మన తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ, మన పార్టీ ముఖ్య నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, దామచర్ల కుటుంబ అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దామచర్ల ఆంజనేయులు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనం చూస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు
రోజు కూడా మాట్లాడేటటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మరి రోజు మాట్లాడేటటువంటి విధంగా మరి ఆయన నేను క్రిస్టియన్ మతాన్ని గిద్దలూరు మాజీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొన్ని దశాబ్దాల కాలం పాటు జనలేని సేవలందించి రాజకీయాల్లో మచ్చలేనటువంటి నాయకుడిగా కార్పొరేట్ శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మచ్చలేని నాయకుడిగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది. అందరూ మరి రన్నింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి. ఒక్కడిని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఆ ముగ్గురు ఉన్నారు, ఎవరైనా తెలుసు అందరికి. ఆ ముగ్గురు ఎవరు? ఒక స్వామి, ఒక వట్టిపాటి రవి గారు, ఒక సాంబశివరావు గారు. ఆ ముగ్గురు సార్లు మనకన్నట్టు జిల్లాని గడగడలాడిస్తా ముందుకు తీసుకెళ్తారు. ఒక ఎలుగుడు పోట్లంగా అనేక రకాల్లో కూడా ఆ ముగ్గురు కూడా అండగా ఉంటున్నారు. మరి ఏది కానీ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. పేరు పేరున అక్కలు అన్నదమ్ముళ్ళు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మరి పెద్ద ఆయన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు అన్న రామారావుతో పాటు రాబట్టే, పెద్ద ఆయనతో పని చేయబట్టే ఈ రోజు నేను బయట కూర్చున్నా రాని అందరు పిలవగలిగారు. అది బతికినాలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ రోజు పెద్ద ఆయన పార్టీలో ఉన్నప్పుడు అనేక రకాల పోస్టులు చేసేటప్పుడు రెండే విషయాలే గుర్తు చేసుకుని చెప్తాను. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఎవరైనా వచ్చి పని లేక ఫోన్ చేస్తారు. ఆ రోజు మంత్రి వాళ్ళకు రూపాయే కాదు, ఒక్క రూపాయి ఫోన్ చేస్తే అతనికి పని లేదని మంత్రి గారికి తెలుసు. ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ డబ్బులు ఏంటో తెలుసు, ఎలా బతకాలో తెలుసు ఆయనకి, డబ్బులు సంపాదించాలంటో తెలుసు. మరి ఒక్క రూపాయి గవర్నమెంట్ అయినా మందైనా కానీ ఆ జేబులో రూపాయి నష్టము ఫోన్ చేయకూడదని చెప్పి గట్టిగా ఖండించేవాడు అనమాట. గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేయకూడదని. ఈ రోజు గవర్నమెంట్ ఉంది, రూపాయి కాదు కోట్ల రూపాయలు వస్తున్నా కూడా అడిగేవాళ్ళు లేదు. అదే రాజకీయం పెద్దలాగా మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్టీ రామారావు మనశ్శాంతి రావాలి, పెద్ద మనశ్శాంతి కావాలంటే నిజాన్ని మరి అందరూ కూడా ఆ నాయకత్వంలో పనిచేసి మరి చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పుకుంటా పోతే నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగానే ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వాన్ని నేతాల శ్రీ రామచంద్రాంజనేయులు గారి యొక్క అడుగుజాడలో మనమందరం ఉండవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే రామచంద్రాంజనేయులు గారి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను మనము ప్రజల్లో తీసుకెళ్ళగలిగినట్టే ఈ రోజు మనము ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ఈ దుష్టమైన ప్రభుత్వాన్ని మనము నిఖచ్చిగా అని మనము ఎదుర్కొని ప్రజలలో మనము రాజకీయ చైతన్యం నింపుకొని తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికలలో అధికారం కూర్చోబెట్టిన లక్ష్యంగా మనం పనిచేయాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. ఈ రోజు మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని దొంగదీయడానికి ఉపాధి హామీ పథకం పథకన నిధులు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రోజు మనము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ రోజు తల వంచేలా చేస్తుందని కదా. మరి మా తండ్రి గారు కీర్తి శేషులు జీవి శేషు గారు, మరి కీర్తి శేషులు రామచంద్ర ఆంజనేయులు గారి సహచరులుగా మరి శాసనసభ్యులను నిర్వర్తించినటువంటి పరిస్థితులు మాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఆయనలో మేము చూసిన గుణం ఒకటే, రౌడీయిజం, గూండాయిజం, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కబ్జాదారుతనం అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మహనీయుడైనటువంటి రామచంద్ర ఆంజనేయులు గారు ఎందుకన్నారంటే, మరి మచ్చలేని రాజకీయాలు చేయడం చాలా అరుదు, అవినీతికి ఏమాత్రం తావీయకుండా మరి రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి కీర్తి శేషులు రామచంద్ర ఆంజనేయులు గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన మనవడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆయన యొక్క ఆ రాజకీయ మరి మార్గదర్శకాలన్నింటి కూడా ఆకర్షితులమై మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అటువంటి మహనీయుడైనటువంటి
దామచర్ల ఆంజనేయులు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఆయన గురించి 2 మాటలు మాట్లాడడానికి ఈ అవకాశం కలగడమే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆస్తులు కానీ త్యాగం చేసిన వారి కుటుంబానికి అంటే అందరూ బతుకున్నప్పుడు వాళ్ళ స్వార్థం కోసం బతుకుతారు, కొంతమంది పార్టీ కోసం బతికి ఆదరించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి అటువంటి కుటుంబాన్ని మనందరం ఆదరించి వారి అమ్మలు కానీ అదేవిధంగా మన స్వామి గారిని కానీ తిరిగి రాబో రోజుల్లో అత్యంత మెజార్టీ గెలిచిన కోరుకుంటూ అన్న అలాగే దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసులు ఆయన 2 కళ్ళు దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్య గారికి వేదిక అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అతిరథ మహారాజులు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాం. ఈ రోజున ఖచ్చితంగా మనం దామచర్ల ఆంజనేయులు గారి వ్యవహార శైలి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాటి రాజకీయాలు ఆయన రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆయన మంత్రిగా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా. రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు పెద్ద ఆయన, అరే అయ్యా అంటే మీ అందరికీ తెలిసిన భాషలాగా ఉంటాడు, అరే అయ్యా రాజకీయాలు వద్దు మనకి, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మనం ప్రజలకి పనిచేసేటప్పుడు వాళ్ళ కోసం పనిచేయాలి తప్ప ఇంకొక పార్టీ కాబట్టి నువ్వు చెప్పిన పని నేను చేయకూడదు, నేను పార్టీ కాబట్టి నేను చేసిన పని విమర్శించాలి, ఇట్లాంటి పనులు ఉండకూడదు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు కలిగినటువంటి మహానాయకుడు దామచర్ల ఆంజనేయులు గారు. చనిపోతూ ఉంటారు, మళ్ళా పుడుతూ ఉంటారు. కానీ చిరస్థాయిగా మనుషుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో ఒకరే మన దామచర్ల ఆంజనేయులు గారు. అందువల్లనే ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, వారి వారసత్వంలోనే ఈ రోజున మన నాయకులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు అదే బాటలో తాతగారిని అనుసరిస్తూ తీసుకొస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అలాగే మనం అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ రాక్షస పాలన గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం, మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే ఉంటాం. తరిమి కొట్టేదాకా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా మన నాయకుని వెంట ఉండి పనిచేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ ఆంజనేయులు గారు. పెట్టి పెంచి పోషించిన కుటుంబం దామచర్ల కుటుంబం, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దామచర్ల ఆంజనేయులు గారి గురించి నాకు తెలియకపోవచ్చు కానీ ఒక దొంగ కొడుకు దొంగ అయినట్టు, ఒక హంతకుడి కొడుకుని హంతకుడి కొడుకుగా చూసినట్టు అంత మహోన్నతమైనటువంటి పెద్ద కుమారులు, వారి కుమారులు సమాజానికి చేస్తున్న మంచి, ఒంగోలు చేసిన అభివృద్ధి, అలాగే 10 మందికి అన్నం పెట్టేటటువంటి వారి యొక్క నిష్కల్మష మనసుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ లో ఎంతో మంది పోటీ పడితే నన్ను పిలిచి దామచర్ల జనార్దన్ గారు తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి, అలాగే రేపు కురుక్షేత్ర యుద్ధంలో పోటీ చేయాలనుకుంటున్న 7 ఒంగోలు పార్లమెంట్ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులకి అందరు కూడా రేపు అధికారంలోకి రావడానికి తెలుగుదేశం సైన్యం అంతా కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని తొగ్లక్ ముఖ్యమంత్రి చెప్పులతో కొట్టి తరిమి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన పెద్దలకి, వారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటా ఉన్నామంటే వారు వారి జీవిత కాలంలో ఏ విధంగా పనిచేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్తగా
అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక ఆత్మ బంధువుగా ఆ రోజు ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయం చేయటం వలన ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయనకి ఆంజనేయులు గారికి వారితో నాకు ప్రత్యక్షంగా వారితో గడిపిన అనుభవం ఒక అనుభూతి లేకపోయినప్పటికీ పెద్దలు మన శివరాం గారు లేకపోతే సీనియర్ నాయకులు అందరి యొక్క ఏ మీటింగ్ లో జరిగినా కూడా వారి గురించి వివిధ రకాలుగా చెప్తామన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వారు ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. మంచి మనసు కలిగిన వ్యక్తి, సున్నిత మనస్కుడు, చిన్నపిల్లల్లో చిన్నపిల్లవాడిగా, కుర్రోల్లో కుర్రాడిగా, పెద్దలకి పెద్దగా ఉండే మనస్తత్వం, స్వభావం. వారు ఏదైనా సరే ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద ఉండి దాన్ని సాధించే వరకు ఉండే పట్టుదల కానీ, ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా 10 మందికి ఒక దిక్సూచిగా ఉండే వ్యక్తి, అలాంటి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని చెప్పి తెలుస్తా ఉంది. ఈరోజు మిత్రులు జనార్దనరావు గారు, అలాగే సోదరుడు సత్య గారు, వీరందరూ కూడా వారి ఆశయాలను కొనసాగించే విధంగా, అలాగే సహచర శాసనసభ్యుడు బాల వీరాంజనేయ స్వామి గారు వారి యొక్క రామచర్ల ఆంజనేయులు గారి యొక్క ఆశయాలని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తామన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆంజనేయులు గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈరోజు చాలా మంది కొత్త తరం రాజకీయ నాయకులకి ఒక ఆదర్శవంతమైన రాజకీయ జీవితం, కుటుంబ జీవితం, అలాగే ఒక ప్రొఫెషనల్ లైఫ్ కూడా గడిపిన వ్యక్తి మన జిల్లాలో ఉన్నారంటే ఆంజనేయులు గారు. కొన్ని మండలాల్లో ఇద్దరికి కామన్ ఉండేది. వలేదాపాలలో 5 గ్రామాల్లో కొండేది కాన్స్టిట్యూన్స్, కందుకూరులో 3 గ్రామాల్లో కొండేది కాన్స్టిట్యూన్స్. అయితే నేనేమన్నానంటే మండలం అంతా మేము చూస్తాం కదా, నా ముందు పెట్టి మామ అన్నాను. అంటే బస్సులు లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. ఒక రోజు ఆటో దగ్గర పంచాయతీ మారిపోయింది. అన్ని లెక్కలు చూసైతే ఆఖరికి 29 లక్షల కారణం 13,000 తక్కువైందని తేల్చాడు. 29 లక్షలకి 13,000. నేను అన్నాను, మామా నీకు ఒక లెక్క 13,000. నా ఎలక్షన్ లో మొదటి 94 ఎలక్షన్ లో ఆయన నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను అలిగా ఆయన మీద, నువ్వు నాకు 1 లక్ష ఇచ్చేది నేను తీసుకోనండి. మళ్ళా ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకో 1 లక్ష. అంటే నేను ఒక్కడే కాదు, రామచంద్ర ఆంజనేయులు గారు అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కింద నాకు తెలిసి మా ఇప్పుకోట గ్రామాల్లో కూడా రామచంద్ర ఆంజనేయులు డబ్బులు ఇస్తున్నారు, ఎలక్షన్ కానీ పార్టీ ఖర్చు. దాదాపు 14 సంవత్సరాలు అయిపోయింది రామచంద్ర ఆంజనేయులు గారు మన మిత్రుల జిల్లాలో అయిపోయి, ఇవాళ కూడా ఆయన జిల్లా ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడానికి లేదు. అందరూ తెలిసిందే. ఆయన నాకు కూడా శివరాం గారు కూడా చెప్పారు, చదువుకోకపోయినా ఆయన ఎంతో తెలివితోటి దాదాపు అటు వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎంత ఎత్తు ఎదిగిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. ఆ రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ఒక మంచి వ్యాపారస్తుడిగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి రామచంద్ర ఆంజనేయులు గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే బాటలో వాళ్ళ కుటుంబం కూడా ఆయన పేరు నిలబెట్టుకుంటూ అటు రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో కూడా మంచి స్థాయికి వచ్చారు. అట్లానే జనార్దన్ సోదరుడు జనార్దన్ కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేసిన రోజుల్లో ఏ విధంగా పనిచేశారో కూడా మనకి తెలియని విషయం కాదు. బ్రహ్మాండంగా ఎప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రామచంద్ర జనార్దన్ చేసిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ఇందాక సరే చెప్పాడు, అందరం కూడా కలిసి గట్టిగా ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో అన్ని సీట్లు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా పనిచేసి తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం పరిస్థితులు ఎంత ఘోరం ఉన్నాయో. సోదరు మా శాసనసభ్యులు రామారాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ
నిన్న ప్రివిలేజ్ కమిటీలో మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో మీరు మాట్లాడితే దానికి మైక్ కట్ చేస్తే కూడా దానికి ప్రివిలేజ్ కమిటీ పెట్టారు. ఆయన అడిగింది ఏంటంటే 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదని అడిగితే దానికి ఈసారి మీరు ప్రివిలేజ్ కమిటీ పెట్టి నెక్స్ట్ అసెంబ్లీలో 2024 దాకా మేము మాట్లాడలేము అని చెప్పి చెప్తా ఉన్నారు. పరిపాలన అంటే ఏదన్నా స్వర్గీయ దామచంద్ర ఆయన గారి 14వ వర్ధంతి సందర్భంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పిలవగానే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారాజులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన కళ్ళకపడం తెలియకుండా నీతి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. అభివృద్ధి కాముకుడు. మా గ్రామంలో పెట్టేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా పెద్ద ఆయన చదువుతుంటే పెద్ద ఆయన ఆ రోజు నిధులు సమకూర్చి ఈ గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా పెద్ద సత్యపాయం పేరు మీద మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, కొండేపులో దామచర్ల సత్యపాయమ మహిళా గురుకుల పాఠశాల కావచ్చు. ఈ విధంగా విద్యా వ్యాప్తికి ప్రధాన పాత్ర చేసుకుంటూ కొండేపు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో పెద్ద పోటీ చేసినప్పుడు ఎద్దుల బండి మీద పెద్ద గ్రామాలకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి గ్రామాలకి ఈ రోజు పూర్తి స్థాయిలో రోడ్డు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్ద దామచర్లకి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ, పెద్ద చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా కొండేపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నదంటే అది పెద్ద యొక్క కృషి పట్టుదల వల్లనే జరిగిందనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వేదిక మీదటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా కుటుంబ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా, దామచర్ల వాళ్ళు ఏదైనా కూడా ఒక ఏ ఫంక్షన్ చేసినా కూడా అక్కడి నుంచి ఒక పిలుపు రాగానే ఎన్ని పనులున్నా కూడా ఆపేసుకొని ఈరోజు అలాంటి కార్యక్రమానికి ఒక కుటుంబ సభ్యుల మాదిరి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద రాజకీయాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎన్నో కుటుంబాలు మాకు సంబంధాలతో, మా కష్ట నష్టాలతో కూడా అందరూ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మాకు అండగా ఉండి మాతో పాలు పంచుకున్న ఇటు కొండేపు కానీ, ఇటు ఒంగోలు కానీ, సంతనోతులపాడు కానీ, ఇక్కడ దగ్గర ఉంటే ఎంతోమంది వాళ్ళందరూ కూడా మాకు తోడుగా ఉంటాం మా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు 14 సంవత్సరాలు మన పెద్ద ఆయన మన ముందు లేకపోవటం, ఈ రోజుకి 14 సంవత్సరాలైనా ఈ రోజుకి కొండేపిలో ఇందాక మన స్వామి గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆ రోజు రైతులు ఇబ్బంది పడతా ఉంటే బోర్డు తీసుకొచ్చుకోవడానికి వర్షంలో పొగాకు కలుస్తుందంటే అప్పటికప్పటికి సొంత నిధులు పెట్టి కొండేపిలో పొగాకు బోర్డు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చదువు మన గురుకుల పాఠశాల కొండేపికి కావాలి, మన వాళ్ళ పేదవాళ్ళంతా కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం గురుకుల పాఠశాల అప్పటికప్పుడు శాంక్షన్ చేపించేసి ఆయన గురుకుల పాఠశాల చేశారు. అదేవిధంగా ఒంగోలులో నాయనమ్మ పేరు మీద సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ చేశారు, ఆయన పేరు మీద పాలిటెక్నిక్ కాలేజ్ చేశారు. ఈరోజు అదేవిధంగా ఎక్కడ కూడా పక్క జిల్లాలో కూడా ఈరోజు పెద్ద ఆయన్ని విద్యాదాతాన్ని కూడా పిలిచే పరిస్థితుల్లో ఆ రకంగా ఎన్నో కార్యక్రమాల విద్యకి చేయాల్సినవి ఆ రోజునే ప్రజల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా జరిగినాయి అని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి మండలానికి పోవటానికి అటు ఇటు మార్గాలు కూడా ఏర్పాటు చేయటం. మేము ఫస్ట్ 94లో ఎన్నికల ముందుకు వస్తే కొండైపులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా లేవు, కార్లు కూడా పోలేని పరిస్థితులు ఉంటే ఆ రోజు ట్రాక్టర్లతో వెళ్ళి కార్యక్రమాలు ఆ రోజు ఎలక్షన్ ప్రచారాన్ని కూడా జరగడం జరిగింది. తర్వాత మళ్ళా 2009లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్ని రోడ్లు కూడా వేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎన్నో ఏం చేస్తే బాగుంటుందనే విధంగా ఒక విజన్ తోటి ఆయన పనిచేయటం. కాబట్టి ఈ రోజుకి కూడా కొండేపి ప్రజల్లో కానీ అదేవిధంగా జిల్లా ప్రజల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండే వ్యక్తి మన పెద్ద ఆయన చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
కాబట్టి ఆయన అడుగుల జాడల్లోనే నీతి నిజాయితీ, ఈ రోజుకి రాష్ట్రంలో నీతి నిజాయితీగా ఎవరున్నారు అంటే ప్రదర్శనలో మన పెద్ద ఆయన ఉంటాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజుకి అదే పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా కూడా ఆ రోజుల్లో రాజకీయాల పరిస్థితులు వేరే, ఈ రోజు ఉండే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజు ఉండే నాయకులు పేదవాళ్ళ స్థలాలకు వచ్చేస్తున్నారు, వాళ్ళని కబ్జా చేస్తున్నారు, అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేసిన పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. ఈరోజు ఇసుకమ్ముతున్నారు. ఏ రోజన్నా పాత రాజకీయ నాయకులు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో అధికారాలు ఉన్నాయని చెప్పో లేకపోతే పోలీసులు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది. దాన్ని కూడా చూసే పరిస్థితులు రాబోయే రోజుల్లో ముందున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిన్న మన ఊరిలో చూసుకున్నాం, మనకి ఇక్కడ ఎంపీటీసీ నిలబడితే ఎంపీటీసీకి ఆల్రెడీ 20 ఓట్లు డిక్లేర్ చేస్తే కావాలని 1 గంటకి డిక్లేర్ చేయకుండా ఎవరో టంగుటూరు అతను ఎవరు హరిబాబు, సోదరముడు హరిబాబు, అతనికి అసలు మన ఊరితో ఏం పని, అతను లోపల కూర్చోబెట్టుకొని కావాలని చెప్పేసి వేరే వాళ్ళందరి చేత ఫోన్లు చేపించి ఇలాంటి వాటికి ఎక్కడ ఆడుకుంటున్నా కూడా ఈ మంత్రి కరెక్ట్గా ఫోన్లు లిఫ్ట్ చేయటం, అధికారులను బెదిరియటం, అధికారులు చెప్పే పరిస్థితిలో ఈరోజు చేసి 3 గంటలకి వేరే క్యాండిడేట్కి డిక్లేర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మెప్పా పీడీ గారికి ఆర్వో అయితే ఆయన కూడా కావాలని లొంగి ఆ భయం వాళ్ళు చేసిన బెదిరింపుడికి భయపడి ఈరోజు ఎంపీటీసీని వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మేము ఏ ఊరు కూడా మండలంలో వ్యక్తిగతంగా మేము పోయి రాజకీయాలు ఎప్పుడు మేము వెళ్ళి పెట్టలేదు. మాకు ఇంతకు ముందు నుంచి ఉండే కుటుంబంలో ఉండే ఎవరైనా కూడా మేము పెట్టలా. కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ హరిబాబు కానీ వాడెవడో భాస్కర్ రెడ్డి అంట కారు నుంచి వాడు 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఎక్కడ పని చేసుకుంటున్నాడు. వాడు ఇవాళ వచ్చేసి మన ఊర్లో రాజశేఖర రెడ్డి పంపెట్టాలని చెప్పేసి ఈరోజు అర్ధరాత్రి పూట ఆయన కూర్చొని పంపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ భాస్కర్ రెడ్డి హరిబాబు ఈరోజు ఎవడో చెప్పాడని చెప్పి తొత్తుల మాదిరి ఈరోజు మన గ్రామానికి వచ్చి పిచ్చి పనులు చేస్తే రేపు వాళ్ళ రోజులు కూడా వస్తాయి. మన రోజులు వచ్చిన రోజు మనం ఏం చేస్తామో మేము కూడా చూసే ముందు రోజులు చూస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఒక మహనీయుడు జన్మించి ఈ గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో కూడా ఈ యొక్క గ్రామాన్ని ప్రతి ఒక్కరూ తూర్పు నాయుడుపాలెం చూపిన ఘనత మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతికి ఇంతమంది అశేష జనం, పార్టీ కార్యకర్తలు, దామచర్ల అభిమానులు మరియు మన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పాత్రికేయ మిత్రులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు మన మహిళమ్మ తల్లులు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దామచర్ల కుటుంబం తరఫున శిరస్సు వంచే మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఆయన చనిపోయి 14 సంవత్సరాలైనా ఎక్కడ ఆయన ఎప్పుడు మా వెంటే ఉండి మాకు ధైర్యం చెప్తూ మా కుటుంబానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను రా అని భరోసా ఇస్తూ తప్పకుండా ఆయన చూపిన బాటలోనే మేము మా కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కూడా వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ ఎప్పటికీ ప్రజలు అందుబాటులో ఉంటూ ఆయన సేవ చేసుకోవడమే మా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఆ మహనీయుడు వంశంలో జన్మించడమే మా పూర్వజన సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇందాక మా సోదరు జనార్దన్ గారు చెప్పినట్టు ఒక్క మెసేజ్ తోనో ఒక్క ఫోన్ కాల్ తోనో ఇంతమంది కోవిడ్ ఉన్నా లెక్క చేయకుండా ఆ నియమాలు పాటిస్తూ ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కందుకూరు మాజీ శాసనసభ్యులు గారు కూడా పొద్దున్నే ఇంటికి కూడా రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం వాళ్ళకపోయినా ఇంటికి వచ్చి మా పెద్దనాన్న గారు కలవడం జరిగింది. ఇలాంటి గొప్ప మహానాయుడికి అందరూ వచ్చి నివాళులు అర్పించినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. సభ్యులకు ముఖ్యంగా రామచంద్ర కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఇలాంటి